ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్ అండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రేమని దేవుని పిల్లారా, బాగున్నారు కదండి. మరి నిన్నటి రోజు కొద్దిగా ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల లైవ్ ఇవ్వలేకపోయామండి. దయతో క్షమించండి, ప్రార్థనలో పెట్టండి. కొన్ని సమస్యలన్నీ పోనట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఈ లైవ్ విషయంలో, టెక్నికల్ విషయంలో సహాయం చేస్తున్న సేవకులు కూడా ఉన్నారండి. మరి అందులో మరి హెన్రీ పాస్టర్ ఆయన సిద్దిపేట ప్రాంతంలో ఆయన మరి ప్రాముఖ్యంగా మనకు సహాయం చేస్తూ ఉన్నారు. వారి పరిచయం దేవుడు ఆశీర్వదించునుగాక. మెయిన్ ప్రేమటి వల్ల ఈ పరిచయం కూడా మీరు మరి యూట్యూబ్ లైవ్ విషయంలో, సోషల్ మీడియా విషయంలో మీరు సహకరించగలరు. మనము దేవుని ఈ పరిచర్యను మరి కలిసికట్టుగా మనం అందరము చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సరే అండి, మరి దేవుని వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథముల నుండి ఎక్సోడస్ నిర్గమకాండము 33:18 నేను చదువుతానండి. 33:18 అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, మరలా చదువుతాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగెను, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, మోషే అంటున్నమాట, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి ఎవరి మహిమను? దేవుని మహిమను చూపమంటున్నాడు. ఇక్కడ నీ మహిమను నాకు చూపించయ్యా అంటే ఈరోజు మనము దేవుని మహిమను చూద్దాం. యెషయా గ్రంథము 42:8 కొన్ని అంటే యెషయా గ్రంథము 42:8 స్తోత్రం. హల్లెలూయా. యెషయా 42:8 యెహోవాను నేను, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. ఇది దేవుని మహిమ అంటే ఏంటో తెలుసా అండి? మహిమ అంటే ఏంటో తెలుసా? బైబిల్లో అంటే బిబిలికల్ ప్రకారంగా ఆయన క్యారెక్టర్స్, మహిమ అంటే ఆయన ఏమై ఉన్నాడో, మహిమ అంటే ఘనత, ఆయన ఏమై ఉన్నాడో, ఆనర్ అంటే ఆ పూజింపదగిన తగినది రెవరెన్స్. అందుకే ప్రభు అంటున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నీ మహిమను చూపించాయంటే నా మహిమను ఎవరికి, ఆయన మహిమను గురించి. అదే 43:7 కూడా ఉందండి. చదివిస్తాను, చూద్దాం. మరి 43:7 కూడా ఏమనుంది? నా నామము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, మహిమ నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం మనము సృజించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ ఏంటండి? దేవుని మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయ్యా నీ మహిమను చూపించు. మోషే అడుగుతున్నా, నీ మహిమను చూపించు. మహిమ అంటే చెప్పాను కదండి ఇందాక, క్యారెక్టర్. నువ్వు ఏమై ఉన్నావు, నీ మహిమను చూపించు, నీ గొప్పతనాన్ని చూపించు. అలాగే 58:8 కూడా చూద్దాం. 58:8 కూడా చూద్దామండి. యెషయా గ్రంథంలోనే 58:8 నేను చదువుతాను. క్షమించాలి, వేరే వాక్యం అది. మరి ఉపవాస ప్రార్థన గురించి ఉంది అక్కడ. 14 ఎక్సోడస్ నిర్గమకాండం 14 కూడా నేను చదువుతాను. నిర్గమకాండము 14:4 అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను,
అతడు వారిని తరమగా నేను ఫరో వలన అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకుందును. ప్రైజ్ ది లార్డ్. ఏం తెచ్చుకుంటాడంట? మహిమను తెచ్చుకుంటాడంట. అంటే రెవరెన్స్, అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆ మహిమ, ఆ గొప్పతనం, ఆ మహిమ, ఆ కీర్తి, ఆ మహిమ నేను ఫరో వలన సేనలను నేను తెచ్చుకుంటాను. ప్రేమటి వాళ్ళారా, దేవుని మహిమ ఏంటండి? దేవుని మహిమ దొంగిలించటానికి ఈ లోకంలో ఎవరు దొంగిలించినా ఊరుకునేవాడు కాదు. మనం ఎందుకు సృష్టింపబడ్డామో తెలుసా? మన ద్వారా ఆయన మహిమను తెచ్చుకుంటాడంట. ఏంటంటే మనం ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ఏమంటే దేవుని కంటే మనుషులను, ఇంకొకరిని, వస్తువును కదండి. కొందరు మరి ఈరోజు ఉపవాస ప్రార్థన కదమ్మా రాలేదని అంటే, ఈరోజు మేము ఒక వస్తువు తెచ్చుకున్నామండి. ఏంటి? ఒక వస్తువు తెచ్చుకున్నాము, దాని ఫిట్టింగ్ విషయంలోనే ఏంటంటే ఫిట్టింగ్ చేసి అది నడుస్తుందా లేదా ఏంటా అనేది. ఏమంటే ఇప్పుడు కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం బట్టి లైవ్ ఇవ్వలేకపోయాము నిన్న. ఇప్పుడు కూడా మేము మధ్యలో వాక్యం వస్తుందంటే కనబడట్లేదు. అంటే టెక్నికల్ ప్రాబ్లం బట్టి మరి నేను ఆఫ్ చేశానా? మరి సమస్త ఘనత మహిమ ప్రభువులు దేవునికి చెల్లునుగా. ఈ యాప్స్ నడిచిపోయాను ఉన్న దాంతోనే ఒక్కటో రెండో వాటితోనే దేవుని మహిమపరుస్తాను. దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఏమండి, ఏదో ఒక వస్తువు తెచ్చుకున్నారంట, దాన్ని మహిమపరుస్తాం అంటే దేవుడు మహిమపరచవచ్చు కదా. ఈరోజు ఆపితే నెక్స్ట్ వీక్ రావచ్చు అండి అనుకుంటారు. ప్రేమంటి వారులారా, మనము ఒక వస్తువును గనపరచొద్దు. ఏంటండి, సంవత్సరం 2 సంవత్సరాలు వారంటీ ఇస్తారు కదా. కానీ దేవుని మహిమపరిచే విషయంలో మరి అందరూ వచ్చి దేవుని మహిమపరుస్తూ ఉంటే మన ఇంటి పట్టున ఉంటే ఎలా? కాబట్టి దేవుని మహిమపరచడానికి మీరు ఆతురతగా రండి. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించిందే ఆయన మహిమపరచడానికి. నువ్వు ఆయనను మహిమపరిస్తే ఆయన నేను ఘనపరుస్తాడు. స్తోత్రం. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడ పరిశుద్ధులకు దేవానికి స్తోత్రములు. ఈ వాక్యం ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించు నాయనా. మీరు మమ్మలను మహిమపరచడానికే మిమ్మల్ని మేము మహిమపరచడానికే మమ్మల్ని మీరు సృష్టించారు. ఎప్పుడైతే మిమ్మల్ని మహిమపరుస్తామో మాకు కూడా ప్రభా మీరు ఘనతనిచ్చే దేవుడు, నీ మహిమను చూపించు నీ మహిమలని భక్తుడు అంటున్నాడు. అవును తండ్రి, మేము కోరుకుంటున్నాం, నీ మహిమను మాకు చూపించయ్యా. మేము మిమ్మల్ని మహిమపరుస్తూ ఉంటే ప్రభా నీ కీర్తిని మాకు ఈ కళ్ళతో మేము చూడనట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.